మౌనంలోని మాటలు ఎన్నో ఎన్నో విన్నానా చూసేసానా చలి చూసేసానా నీ చూపులో ఉన్న ప్రేమను నేను చూసేసాను నీ నీడల్లోనే నీడగా ఉంటూ నీ వెంటే వస్తున్నా కళ్ళల్లో ఉందే మాయా ఓ మాయా ఓ మాయా చూపుల్లో ఉందే మాయా ఓ మాయా ఓ మాయా చేతల్లో ఉందే మాయా ఓ మాయా ఓ మాయా ముద్దుల్లో ఉందే మాయా ఓ మాయా ఓ మాయా మాటల్లో ఉందే మాయా ఓ మాయా ఓ మాయా సిగ్గుల్లో ఉందే మాయా ఓ మాయా ఓ మాయా కోగిలిలో ఉందే మాయా ఓ మాయా ఏ మాయా ఈ ప్రేమంటేనే హాయా ఇది హాయా ఏ హాయా గుడ్ మార్నింగ్. సండే కదా, ఎక్కడికి పొద్దు పొద్దున్న రెడీ అవుతున్నావు? హా వికాస్, ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఉంది. క్యాబ్ కూడా వచ్చేసింది, నేను వెళ్తున్నాను. నీకు టిఫిన్ చేశాను, తినేసే ఓకేనా? నాకు 3 o'clockకి పిక్ చేసుకోవడానికి రా, ఓకేనా? బాయ్. అది కాదు. ఓకే బాయ్, సీ యూ. త్రీ డిఫరెంట్ డైమెన్షన్స్ లైక్ వుడ్. ఇప్పుడు వుడ్ ఏంటంటే జస్ట్ లైటిష్ బ్రౌన్ లేదా డార్క్ బ్రౌన్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ఇట్ డిపెండ్స్. ఈచ్ డైమెన్షన్ వుడ్ బి సంథింగ్ అరౌండ్ 2 cm. ఎక్స్క్యూజ్ మీ. హలో కృతి, నేను కిందున్నా. వికాస్, నేను మీటింగ్లో ఉన్నాను, ఐల్ కాల్ యూ బ్యాక్. బాయ్. ప్యాటర్న్కి వచ్చేసరికి దేర్ ఆర్ 3 different types of pattern. Sorry. Yep. So కట్ చేస్తుంది ఏంటి? ఎందుకు కట్ చేస్తుంది? స్విచ్ ఆఫ్. ఏ ఫ్లోర్ ఏంటో ఎవరిని అడగాలి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటో, ఏం చేయాలో? ఈ మాత్రం నన్ను రమ్మంటావు ఎందుకో?
బేబీ ఏంటి కోపమా? కోపం నాకు కదా రావాలి. చూడు 15 మిస్ కాల్స్. కాల్ ఎత్తాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? ఆపుతావా? నాకు కోపం రావడానికి ఓ రీజన్ ఉంది. నువ్వు పిక్ చేసుకోమన్నావు నా ఆఫీస్ దగ్గరికి వస్తే కనీసం కాల్ ఆన్సర్ చేయలేదు. అక్కడ పిచ్చోళ్ళ ఎండలో వెయిట్ చేసి చిరాకు వచ్చేసాను. అసలు చెప్పు, కాల్ ఎందుకు ఆన్సర్ చేయలేదు? అది కాదు బేబీ, నాకెందుకులే, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అండ్ బాస్ ఫోన్ కూడా కనీసం యూజ్ చేయనివ్వలేదు. చిన్న బ్రేక్ కూడా ఇవ్వలేదు నేను కాల్ చేద్దామంటే. అర్థం చేసుకో కదా. సరే ఫోన్లే చెప్పు. ఏం చేస్తే నీ కోపం తగ్గుతుంది? ఏం చేసినా తగ్గదు. ఏం చేసినా తగ్గదా? ఏం చేసినా తగ్గదు. ఓకే, ఏం చేసినా తగ్గదా? ఏం చేసినా తగ్గదు. పోనీ ముద్దిస్తే? ముద్దిస్తే కూడా తగ్గదా? నీతోనే మౌనంగా ప్రతి నిమిషం పడిపోతున్నా. ఇది ప్రేమని తెలిసేలుగా ప్రేమించేసానా. నీ నవ్వుల నెలవంకననా, నీ కళ్ళని కలగంటున్నా, నీ మాటలే పాటగా వింటున్నా. ఇది అందమైన ప్రేమేనా? నీతో ఉంటే ప్రేమే వింటున్నావా నా చెలియా? నీతో ఉంటే ప్రేమే ఉంటావా నాతో సఖియా? నీతో ఉంటే ప్రేమే వింటున్నావా నా చెలియా? నీతో ఉంటే ప్రేమే ఉంటావా నాతో సఖియా? కనులే కలలే కంటానంటే నీ కలలే కంటున్నా. నీకే నేను నచ్చేస్తుంటే నాకే తెగ ముద్దొస్తున్నా. నీతో ప్రతి నిమిషం నాకు యుగమైతే బాగుండనుకున్నా. నీ తోడుగా రమ్మని అంటే నీడగా మారి వెంటే రానా. నీ నవ్వుల నెలవంకననా, నీ కళ్ళని కలగంటున్నా, నీ
సో అదిరా ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ చేసి త్వరలో చెప్తాను. ఎంగేజ్మెంట్ మ్యారేజా చెప్పను కూడా చెప్పలేదు కదరా. ఎంత కదా ఎప్పుడు నడిపేశారు ఇద్దరును. నువ్వేం చెప్పావే? క్రష్ అని అడిగితే కాదు అది ఇది అన్నావు కదా. ఎన్నిసార్లు నన్ను కొట్టావు గుర్తుందా? ఇప్పుడు ఇదేంటి? సర్లే, మన గ్యాంగ్ లో ఫస్ట్ టైం పెళ్లి అని ఉచ్చులో పడబోతున్న జంటకు ఒక పెద్ద కంగ్రాట్స్. ఇంకేంటి పెళ్లి పనులు మొదలెడిసారా? స్టార్ట్ చేయాలరా, వచ్చి హెల్ప్ చేస్తావా? Excuse me. ఎంతవరకు రౌడీజం ఒకటి. నువ్వు మాత్రం పెళ్లికి హెల్ప్ చేయాలి రోయ్. బాగా చేస్తాను. సర్లే కానీ నువ్వు ప్రపోజ్ చేయడం పెళ్ళోకే చెప్పడం అంతా బాగానే ఉంది. పెళ్ళెందుకు? పెళ్ళి ఎందుకంటావేంట్రా? అదే దేనికి? కలిసి ఉండడానికి. ఓ ఇప్పుడు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారా, కలిసి ఉండట్లేదా? అలా కాదురా, అంటే అఫీషియల్గా. ఏం అఫీషియల్ పే ఉందా? ఒకటి చెప్తా విను. ఇప్పుడు ఒడ్డు దగ్గరకు అలా వస్తుంది కానీ అలా దగ్గరికి ఒడ్డు పోతుందా? ఏంటి? పాస్ అయిపోయి ఎగ్జామ్ రాస్తానంటావేంట్రా? ఏం కమా. రేయ్, నువ్వేం చెప్తున్నావు అస్సలు అర్థం అవట్లే, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు కలిసి ఉన్నారు కదా, పెళ్ళెందుకు? ఒకవేళ పెళ్లి చేసుకున్నారనుకో పిల్లలు పడతారు. లైఫ్ అవుట్, ఫ్రీడమ్ అవుట్. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ స్కూల్ కాలేజు, మీరేమో ఆఫీసు. లైఫ్ డ్యామేజ్. ఏముంది ఇక్కడ? రేయ్, నువ్వేం చెప్తున్నావు అస్సలు అర్థం అవట్లే. ఒరే ఇప్పుడు లివ్ ఉంటున్నారు, అలానే కంటిన్యూ అయితే అయిపోయి ఫ్రీగా ఉన్న జీవితాన్ని ముడుములేసి కట్టేసుకున్నట్టు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏదో కోల ఏం కమా. వచ్చారు. ఏంట్రా ఏం చెప్తున్నావు? ఎంత రెస్పెక్ట్ రా అంటాను చూడు. రా ఏంటి బే, బే కూడా అంటాను. నాకైతే ఏం సంబంధం లేదు. మీరు ఎంత ఎడ్యుకేట్ చేసినా మారర్లే. సర్లేండి, పెళ్లి చేసుకోండి. అబ్బో. హాయ్. What? ఏంటిదంతా? వికాస్, అరే ఏమైంది? ఏంటి అదంతా? ఏంటి ఆ రూమ్? ఏంటి ఆ బట్టలేంటి? అబ్బా చాలా బద్ధకంగా ఉంది. నైట్ అయిపోయింది, రేపు మార్నింగ్ సర్దేస్తాను పక్కా. అసలు అది 25 మనిషి రూమ్ లా ఉందా? ఏదో చిన్నపిల్లాడి రూమ్ లా ఉంది. రేపు నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలానే ఉందనుకో, నేను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాను. కూల్, ఎందుకని సీరియస్? పొద్దున్న సర్దేస్తా అని చెప్పాను కదా. ఓకే, నవ్వుతూ చెప్తాను. ఒకవేళ రేపు కూడా ఇలానే ఉందనుకో, నేను బయటికి గెంటేస్తాను. ఓకేనా? ఓకే. బా, ఎన్నిసార్లు చెప్పాలి వీడికి? వికాస్ వెళ్ళు. కృతి, కృతి నా మాట విను ప్లీజ్. కృతి, కృతి, కృతి ఒక్కసారి నా మాట విను ప్లీజ్. నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు ఇల్లు క్లీన్ గా ఉంచుకోవట్లేదు. నువ్వు ఈ జన్మకు మారో. ఏం చేస్తాం, ఈడే దిక్కు. హలో రే బావా, గెట్అవుట్ రా. తోస్తుందా? ఇంకెందుకు మన ఫ్లాట్ వచ్చే వస్తున్నా నాకు. వచ్చేటప్పుడు బీర్ లెటరా, లేకపోతే పగిలిపోద్ది.